లేటెస్ట్ వీడియోస్ కోసం సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన కనబడుతున్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే కొత్తగా మేము అందించే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. సుదర్శన్ టీవీ రెసిపీస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం అండుకొర్రలు టమాటో రైస్ తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. అండుకొర్రలు ఒక సిరిధాన్యం అని చెప్పబడే ఒక చిరుధాన్యం. చిరుధాన్యాలు అన్నీ మంచివే, కానీ వాటిలో ఉండే ఔషధ గుణాలు, పోషక విలువల ఆధారంగా కొన్నిటిని సిరిధాన్యాలుగా గుర్తించారు ప్రముఖ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఖాదర్వలి. ఆ సిరిధాన్యాలు కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, అండుకొర్రలు. వాటిల్లో ఒకటైనటువంటి అండుకొర్రలు టొమాటో రైస్ ఈరోజు నేను తయారు చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు అండుకొర్రలు, 1 ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను, రుచికి సరిపడా ఉప్పు, 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, వేయించడానికి ఆయిల్, కొంచెం దాల్చిన చెక్క, 1 యాలకు, లవంగాలు. వాళ్ళ ఇష్ట ప్రకారం ఇవి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 1 అంగుళం అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 20-25 కరివేపాకు, కారం మనకి సరిపడా కారం వేసుకోవాలి, 15-20 జీడిపప్పులు. ముందుగా మనం ఈ అండుకొర్రలను కడిగి 2 సార్లు కడిగి 4-5 గంటలు దానికి సరిపడా నీళ్లు పోసుకుని 4-5 గంటలు నానబెట్టుకుని ఉంచుకోవాలి. నేను ముందుగా 1 కప్పు అండుకొర్రలకు 3 కప్పుల నీళ్లు ప్రకారం నేను నానబెట్టేసి కడిగి 2 సార్లు కడిగి ఆ కొలత ప్రకారం నానబెట్టి 4-5 గంటలు నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని ఈ నీళ్ళని మనం ఈ పాత్రలో పోసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఈ అండుకొర్రలు వేయాలి. వేసి అన్నం వండుకోవాలి. ముందు ఈ టొమాటో రైస్కి ముందు ఈ విధంగా అన్నం వండుకోవాలి. నీళ్లు చాలకపోతే మళ్ళీ మనం పోసుకోవచ్చు. మనము 1కి 3 చొప్పున ఈ కొలత మనం ముందే పోసి పెట్టుకోవచ్చు. లేని పక్షంలో కడిగేసి 1 గ్లాసులు పోసి పెట్టుకుని తర్వాత మిగతా 2 గ్లాసులు అలా పోసు. మొత్తం కొలతంతా ఒకేసారి పోసి పెట్టి రెడీగా ఉంచాను అన్నమాట. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత ఈ అండుకొర్రల్ని వేద్దాం. మరుగుతున్నాయి కదా, నీళ్లు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఈ అండుకొర్రల్ని వేసేసేద్దాం. వేసేసి అన్నం మొత్తం వండేసుకుందాం. నీళ్లు చాలవు అనుకుంటే మళ్ళీ చూసుకుని కాస్త నీళ్లు పోసుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు ఉన్నాయి. ఇంకా కొంచెంసేపు 5 నిమిషాలు ఉంచుదాం. 3 వంతులు ఉడికిపోయింది. ఇంకా 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచుదాం. అప్పుడు మొత్తం నీరంతా ఎగిరిపోయింది మొత్తం అంతా. వాటర్ అంతా ఎగిరిపోయింది, ఆవిర్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకుని ఈ పాత్రని పక్కన పెట్టుకుందాం. కొంచెం మూత తెరిచి ఉంచుదాం. చల్లారుతుంది లోపల. ఈ లోపల మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాణలి పెట్టుకుందాం. ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. తర్వాత మనం
ఉల్లిపాయ వేసుకున్నాం. ఇవి ఈ యాలకులు, ఈ దాల్చిన చెక్క, ఆ దినుసులు వేసుకున్నాం. జీడిపప్పు కూడా వేసుకున్నాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టొమాటోస్ వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత ఈ జీడిపప్పులు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేగిన తర్వాత టొమాటోస్ వేసుకుందాం. ఇప్పుడు టమాటోస్ కూడా వేసేస్తాము. ఈ టమాటోస్కి సరిపడా ఉప్పు వేసుకుందాం. తర్వాత మళ్ళీ అన్నం వేసిన తర్వాత అన్నానికి సరిపడా వేసుకున్నాం. ఇది మగ్గిన తర్వాత దీనికి సరిపడా కారం కూడా వేసేద్దాము. ఈ టమాటోస్కి సరిపడా కారం కూడా వేద్దాం. ఒక 1/2 స్పూన్ వరకు పడుతుంది. ఇది మగ్గిన తర్వాత దీన్ని అన్నంలో కలిపేసుకుందాం. కొంచెం 5 మినిట్స్ అలా పడుతుంది మగ్గటానికి. అప్పుడు మగ్గిన తర్వాత కలుపుకుందాం. ఇంకా ఈ టమాటోస్ ఇదంతా మగ్గిపోయింది. మనం ఆఫ్ చేసుకున్నాము. ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ అన్నానికి సరిపడా ఉప్పు వేసుకున్నాం. ఫస్ట్ టమాటోస్కి సరిపడా వేసుకున్నాం కదా, ఇప్పుడు అన్నానికి సరిపడా ఉప్పు వేసుకున్నాం. సుమారు 1 స్పూన్ పట్టింది. ఇప్పుడు ఆ కూరని దీంట్లో కలిపేద్దాం. ఈ టొమాటోస్ కూరని దీంట్లో కలిపేద్దాం. ఈ అన్నంలో ఈ కూర వేసుకుని కలిపేస్తాం. టమాటోస్ ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. యాలకు, దాల్చిన చెక్క, లవంగా కూడా ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. కలిపేసాను. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు చక్కగా మనం కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. రైస్కి బదులుగా మనం సిరిధాన్యాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ సిరిధాన్యాలతో తయారు చేసినవే తీసుకోవాలి. లంచ్ కూడా సిరిధాన్యాలతో తయారు చేసినవే తీసుకోవాలి. డిన్నర్ కూడా సిరిధాన్యాలతో మనము రైస్కి బదులుగా సిరిధాన్యాలు వాడటం అలవాటు చేసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఈ సిరిధాన్యాలు ఆన్లైన్లో కొనాలి అనుకునే వారికి ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు కొనుగోలు చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలియచేయండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి. బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.